ఈ మధ్య కాలంలో విమానాలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవడం చూస్తూనే ఉన్నాం. వాటిలో చాలా వరకు ఆయా విమానయాన సంస్థల వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడ్డ సంఘటనలే అవడం గమనార్హం. అయితే తాజాగా విమానంలో జరిగిన ఓ సంఘటన తెగ వైరల్ అవుతోంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి పైలట్ డెలివరీ చేయడంతో ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తైవాన్ నుంచి బ్యాంకాకు వీట్ జెట్కి చెందిన విమానం బయలుదేరింది. అదే విమానంలో ఓ గర్భిణీ ప్రయాణికురాలు కూడా ఉన్నారు. విమానం ఎక్కేటప్పుడు ఆమె సౌకర్యవంతంగానే ఉంది. అయితే విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఆమెకు పురిటి నొప్పులు మొదలయ్యాయి. దీంతో ఆమె భయంగా ఎవరికీ చెప్పకుండా బాత్రూంలోకి వెళ్ళింది. ఆమె అరుపుల్ని గమనించిన బాత్రూంలో ఆమెను చూసిన సిబ్బంది విషయాన్ని పైలట్ జాక్లిన్కు తెలియజేశారు. అత్యవసరంగా ల్యాండింగ్ చేద్దామన్నా అక్కడ అది కుదిరేలా కనిపించలేదు. మరోవైపు ఆమెకు నొప్పులు పెరిగిపోయాయి. సమయానికి విమానంలో వైద్యులు కూడా ఎవరూ లేరు. దీంతో పైలటే తల్లి బిడ్డలను కాపాడేందుకు సిద్ధమయ్యాడు. తన బాధ్యతని కో పైలట్కు అప్పగించి సెల్ ఫోన్ ద్వారా వైద్యుని సంప్రదించాడు. ఫోన్లో వైద్యులు చెప్పే సూచనలు వింటూ పురుడు పోశాడు. విమానం ల్యాండ్ అయిన తర్వాత వెంటనే తల్లి బిడ్డల్ని వైద్య సిబ్బంది పరీక్షించి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలపడంతో తోటి ప్రయాణికులు సైతం ఊపిరి పీల్చుకున్నారు. పైలట్ చేసిన పనిని ప్రయాణికులంతా ప్రశంసించారు. విమానంలో జన్మించిన చిన్నారికి విమాన సిబ్బంది స్కై అనే పేరు కూడా పెట్టారు. అయితే విమానంలో ఇలా జరగడం కొత్తేమీ కాదు. ఇప్పటివరకు ఇలా సుమారు 74 మంది చిన్నారులు విమానంలోనే పురుడు పోసుకున్నారు. ఏదేమైనా తమ సమయస్ఫూర్తితో 2 ప్రాణాలు కాపాడిన ఈ పైలట్కు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.